దాసుని చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే తన రూమ్లోకి వెళ్ళిపోయి లగేజ్తో సహా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ బావకి నిజం తెలిసిపోయిందా ఏంటో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నిజం మొత్తం తెలిసిపోయినట్లుగానే భార్యాభర్తలు ప్రవర్తిస్తున్నారు. నాకు తెలిసి ఆ దాసు చెప్పేశాడేమోనని నాకు భయమేస్తుంది. నేను అప్పటికీ కూడా దాసుతో ఒట్టేయించుకున్నాను. అయినప్పటికీ కూడా చెప్పేసుంటాడా? అసలు ఏం జరుగుంటుందో నాకు అర్థం కావటం లేదు. బావ అలాగే దీప ప్రవర్తన కూడా చాలా మారింది. వాళ్ళేదో ఇంటికి వారసులైనట్లుగా చేస్తున్నారు. నన్ను బయట దానికిలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేని మార్పు ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అసలు నేను ఈ టెన్షన్తోనే చనిపోయేలాగా ఉన్నాను. వాళ్ళకి నిజం తెలిసిపోయిందేమో అనే టెన్షన్తోనే నేను అసలు చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. దాసుని ఇంకొకసారి నేను చంపడానికి ప్రయత్నించాలి. ఏమో పోయినసారి ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి ప్లాన్ బి చేస్తాను. అది సక్సెస్ అవుతుందేమో. దాసు అనేవాడు చనిపోతే నేను వారసురాలిని కాదు అనే నిజం అనేది ఎప్పటికీ కూడా బయటికి రాదు. ఆ నిజం దాసుతో పాటే చనిపోతుంది. నేను ఇంకా ఈ ఇంటికి వారసురాలుగానే పర్మనెంట్గా ఉండిపోవచ్చు. ఎవరో వచ్చి చెప్తారు నా పోస్ట్ ఊడిపోతుందేమో అనే టెన్షన్తో బ్రతికే కంటే అసలు అదే చేయడం మేలు అని చెప్పేసి అనుకొని ఇంకా దాసుకైతే ఫోన్ చేస్తుంది. చేసి నాన్న నీతో మాట్లాడాలి నాన్న, నిన్నొక్కసారి కలవాలి నాన్న, కలుస్తావా అని చెప్పేసి అడిగితే ఏంటమ్మా మళ్ళీ ఏం చేద్దామని నన్ను కలిసి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దాసు. అలా అనుకు నాన్న, నీతో నేను అర్జెంటుగా కొంచెం సేపు మాట్లాడాలి నాన్న, 5 నిమిషాలు నాన్న అని బ్రతిమలాడడంతో సరే నేను ఇంటి బయటకు వస్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పడంతో ఇంకా ఇంటి బయటకైతే ఇంకా దాసు అయితే వచ్చి నుంచుంటాడు. కానీ దాసును చంపడానికి గొడ్డలి డిక్కీలో పెట్టుకొని జ్యోత్స్న అయితే బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత దాసు అయితే ఏం మాట్లాడాలి జ్యోత్స్న చెప్పు. నేను ఎంత కాదనుకున్నా సరే నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన కూతురివి కాబట్టి నువ్వు నన్ను ఏం చేసినా ఏం మాట్లాడినా సరే నేనైతే ఏమీ అన్ను. చెప్పు జ్యోత్స్న ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. మాట్లాడడం ఏం లేదు నాన్న అని చెప్పేసి ఇంకా తన వెనకాల పెట్టుకొచ్చిన గొడ్డలతో ఒక్కసారిగా దాసునైతే ఇంకా నరకడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే శివనారాయణ ఆ రోడ్డంటే వెళ్తూ ఒకసారి దాసును పోయి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. చాలా రోజులైంది దాసును చూసి. మొన్నే కాశీ చెప్పాడు దాసుకి ఆరోగ్యం బాగుండటం లేదని. ఎలాగో ఇంత దూరం వచ్చాను ఆఫీస్కి వెళ్తూ, ఒక్కసారి వెళ్ళి కనిపించి దాసుని పలకరించి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడే కారు అయితే ఆపుతాడు. కానీ తను కారు ఆపిన విషయమైతే ఎవరు కూడా చూడలేదు. దాసు కానీ జ్యోత్స్న కానీ మాట్లాడుకుంటూ ఉంటారే కానీ శివనారాయణ కారు ఆపిన విషయం అయితే ఎవరు చూడరు. ఏంటి జ్యోత్స్న కారు ఎక్కడుంది, దాసు ఇంటి దగ్గర జ్యోత్స్నకేమి పని అని చెప్పేసి ఆ కారు దాటుకొని కారు చాటునైతే నుంచుంటాడు. నుంచోగానే ఇంకా దాసు జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న నువ్వేమైనా నిజం ఎవరికైనా చెప్పావా? నువ్వు నా మీద ఒట్టేశావు ఎవరికి చెప్పనని. కానీ భావ ప్రవర్తన, ఆ దీప ప్రవర్తన చూస్తుంటే నువ్వు వాళ్ళకి నిజం చెప్పేసినట్లే అనిపిస్తుంది. వాళ్ళు నన్ను వారసురాల్లాగా కాకుండా దీప వారసురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి దాసు జ్యోత్స్న మాట్లాడుకుంటుండగా, ఏంటి జ్యోత్స్న దాసు కూతురా? అంటే ఇన్నాళ్ళు కూడా దశరథ కూతురులాగా యాక్షన్ చేసిందా? ఆ ఇంటి వారసురాల్ని కాదు అని తెలిసి కూడా వారసురాల్లాగా యాక్షన్ చేస్తుంది. కేవలం అంటే కేవలం ఆస్తి కోసం మాత్రమే అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా జ్యోత్స్న అయితే నాన్న నేను నిన్ను ఒక్కసారి కర్రతో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. ఈ నిజం నీతో పాటే చచ్చిపోవాలనుకున్నాను. కానీ నువ్వు తప్పించుకున్నావు. నిన్ను ఎవరు కాపాడారో నాకైతే తెలీదు. ఈసారి మాత్రం నిన్నెవరు కాపాడలేరు నా చేతిలోంచి అని అంటూ ఉంటుంటే, ఏంటమ్మా జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా అమాయకంగా అడుగుతూ ఉంటాడు దాసు. అవును నాన్న, ఇదిగో నేను ఇప్పుడు వచ్చింది కూడా నిన్ను చంపడానికే. నీతో పాటు ఆ నిజం కూడా పాతి పెట్టబడాలి. ఎందుకంటే నేను ఇంటికి వారసురాలిని కాదు అనే నిజం ఎక్కడ బయటపడుతుందో అని నేను టెన్షన్ పడని రోజు లేదు. నిద్రపోని రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఆ టెన్షన్తో నేను ఇంకా బ్రతకలేను. నువ్వు చచ్చిపోతే నీతో పాటు ఆ నిజం కూడా చచ్చిపోతుంది. ఇంకా మా తాతకి కానీ మా మమ్మీ డాడీకి కానీ ఆ నిజం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనడంతో ఇంకా శివనారాయణకి అయితే బల్బు వెలుగుతుంది. అంటే దాసు కూతురు జ్యోత్స్న, మరి నా మనవరాలు ఎక్కడికుంది? నా మనవరాలు ఏమైపోయింది? ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకా శివనారాయణ అనుకుంటూ ఉంటాడు.
అంటే జ్యోత్స్న దాసును ఆల్రెడీ ఒకసారి చంపడానికి చూసింది, ఇప్పుడు చంపడానికి రెండోసారి వచ్చింది. జ్యోత్స్న ఎంత మోసం చేస్తున్నావు నువ్వు మమ్మల్ని అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే దాసును చంపడానికి గొడ్డలు పైకెత్తడంతో ఒక్కసారిగా వెనకాల నుండి వచ్చి చంప పగలగొడతాడు జ్యోత్స్నాది. జ్యోత్స్న చంప పగలగొట్టడంతో ఎవరు నన్ను కొట్టింది అని చెప్పేసి చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. తాత అని చెప్పేసి శివనారాయణని చూసి షాక్ అయిపోతుంది. తాత ఏంటి నువ్విక్కడున్నావు అని చెప్పేసి అడగడంతో, ఏ జ్యోత్స్న నీ నిజస్వరూపం బయటపడిపోయిందని భయమేస్తుందా? నీ నిజస్వరూపం తెలిసిన దాసును చంపాలనుకున్నావు, ఇప్పుడు నాకు తెలిసింది నన్ను కూడా చంపేస్తావా నువ్వు అని చెప్పేసి మాట్లాడడంతో జ్యోత్స్న నోటి వెంట మాట అయితే రాదు, అలా సైలెంట్గా ఉండిపోతుంది. థ్యాంక్స్ సార్, నన్ను కాపాడారు. ఈ జ్యోత్స్న నన్ను ఆల్రెడీ ఒకసారి చంపాలని ప్రయత్నించింది, అప్పుడు ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్రతికించారు, ఇప్పుడు రెండోసారి మీరు బ్రతికించారు సార్, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాసు అసలు నేను ఎందుకు చంపాలనుకుంటుంది జ్యోత్స్న అని చెప్పేసి అడిగినప్పుడు దాసు అయితే నిజం మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తాడు. సార్, మీ అసలైన వారసురాలు దీప, జ్యోత్స్న కాదు. కానీ ఈ జ్యోత్స్న ఆ నిజం తెలిసిన దగ్గర నుంచి కూడా నిజం తెలిసిన నన్ను అలాగే దీపని కూడా చంపాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం తనకే రావాలి అని కార్తీక్ను పెళ్లి చేసుకుందాం అనుకుంది. కానీ కార్తీక్ దీపని పెళ్లి చేసుకునేసరికి ఇంక ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఈ ఆస్తి కోసమే బ్రతుకుతుంది. పారిజాతం మా అమ్మ అయితే పిల్లలిద్దరిని మార్చేసింది సార్. నా కూతుర్ని తీసుకుని వెళ్ళి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది. సుమిత్ర వదిన పాపని బస్టాండ్లో వదిలేయమని ఇచ్చేస్తే కుబేరు తీసుకుని వెళ్ళి పెంచి ఆవిడే దీప. ఇప్పుడు మీ మనవరాలు, మీ ఆస్తి మొత్తానికి వారసురాలు దీప. కానీ ఆ దీప మాత్రం ఎక్కడో పేదరికంలో పెరిగి ఇప్పుడు మన దగ్గరికి చేరింది. కానీ నా కూతురిగా పేదరికంలో పెరగాల్సిన నా కూతురిగా పెరగాల్సిన జ్యోత్స్న మాత్రం ఇక్కడ ఆ ఇష్టైశ్వర్యాలు కూడా అనుభవిస్తుంది సార్ అని చెప్పడంతో, జ్యోత్స్న ఎంత మోసం చేశావు అని చెప్పేసి ఇంకొకసారి చంప పగలగొడతాడు జ్యోత్స్నని. జ్యోత్స్న మాత్రం, తాత నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు, నేను ఈ ఊర్లోనే ఉండను, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అంతేగాని ఈ విషయం అందరికీ చెప్తే నా పరువు పోతుంది అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే, ఛీ, ఇప్పటికి కూడా నీవు పరువు గురించి ఆలోచిస్తున్నావా? మేమే లేకపోతే నీకు పరువు ఎక్కడి నుండి వచ్చింది? దాసును చంపాలనుకున్నావు, ఇప్పుడు కూడా నన్ను కూడా చంపేసి ఇంకా ఆస్తి మొత్తం నీదే అవుతుంది కదా, నేనా నీకెందుకు రాస్తాను? ఆస్తి మొత్తం కూడా నేను నా మనవరాలు దీప పేరు మీద రాస్తాను. నువ్వు నా మనవరాలివి కాదని కూడా నాకు కనీసం మాట కూడా చెప్పలేదు కాబట్టి నువ్వు నా కంటి ముందు కూడా కనిపించడానికి వీల్లేదు. ఈ కారు, నీ దగ్గర ఉన్న నగలు మొత్తం కూడా ఇక్కడ పెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో అని చేసి చెప్పడంతో, అమ్మ ఎంత కాదనుకున్నప్పటికీ నువ్వు నా కూతురివి, నిన్ను నేను చూసుకుంటానమ్మా బంగారంలాగా, నా దగ్గరికి వచ్చేయమ్మా అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. దాసు, నీకేమన్నా పిచ్చెక్కిందా? ఆల్రెడీ 2 సార్లు చంపబోయింది నిన్ను, మూడోసారి కూడా చంపేస్తుందేమో, నువ్వు జ్యోత్స్నకి దూరంగా ఉండు అని చెప్పేసి శివనారాయణ అయితే దాసుతో అంటాడు.